ఈ మహాశివరాత్రిలో తెలంగాణ రాష్ట్రము మరియు ఆంధ్ర రాష్ట్రంలోంచి మరియు ఇతర రాష్ట్రాల నుంచి చాలామంది లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటూ స్వామివారి కళ్యాణాన్ని విశేషంగా ఆ స్వామివారిని చూస్తారు. మేము గత 20 years చిన్నప్పటి కానుంచి మేలచెరువు జాతర అనగానే చిన్నప్పుడు సైకిల్ మీద హుజూర్నగర్ ఈ మేలచెరువు పక్కకి ఒక 13 కిలోమీటర్ల హుజూర్నగర్ నుంచి మేము అనేక మంది మేము చిన్నప్పుడు సైకిల్ వేసుకొని జాతర చూస్తానికి వచ్చేది. ఒంగోలు జాతి గిత్తల బల ప్రదర్శన చాలా చక్కటి సందడి, రైతులకు ఇటు క్రీడాకారులకు ఇటు పుణ్యక్షేత్రాన్ని విజిట్ చేయడానికి వచ్చిన ప్రజలందరికీ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ప్రదర్శన జరగడం చాలా సంతోషం. కబడ్డీ పోటీలు కానీ, ఇక్కడ ఎడ్ల పందాలు కానీ, ఇక్కడ షాపింగ్స్ కానీ ఇవన్నీ చూస్తుంటే చిన్ననాటి గుర్తులు వస్తున్నాయి. సో చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇంత గ్రాండ్గా నిర్వహించిన మన కమిటీ సభ్యులకి, దేవాలయం కమిటీ సభ్యులకి, మరియు ఇక్కడ ఉన్న విలేజ్లో ఉన్న వాళ్ళందరికీ, ఇక్కడ పెద్దవాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు. మైక్ టీవీ అధినేత గారికి వారికి ఇప్పటి వరకు సుమారు ఈ యొక్క తిరునాళ్ళకి 3.5 లక్షల మంది వరకు కూడా జనం రావడం జరిగింది. నిన్న శివరాత్రి సందర్భంగా మరి దేవుడి యొక్క కళ్యాణం సందర్భంగా నిన్న లక్ష నుంచి లక్షన్నర వరకు జనం రావడం జరిగింది. కాబట్టి చాలా సంతోషం. ఈ యొక్క 2 రోజుల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఏమీ జరగలేదు. ఈ కార్యక్రమం మేలచెరువుతో పాటు రేపు దొండపాడు గ్రామంలో కూడా ఎద్దుల పందాలు జరుగుతాయి. దానికి కూడా పెద్ద ఎత్తున ఎద్దులు రావడం జరుగుతుంది. ఈ దొండపాడు గ్రామం ప్లస్ ఈ మేలచెరువు గ్రామంలో ఈ 2 తిరణాలు కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నవి. కాబట్టి ఈ జనాలందరూ కూడా ఈ మహాశివరాత్రి సందర్భంగా అయితే ఈ ఉత్సవాలకు వచ్చి చాలా ఆనందిస్తారు. Must disturb
జరుగుతుందని తీసేస్తానన్నాడట. సరే తీసేద్దాం. నెక్స్ట్ పుట్టబోయే బిడ్డ మగ బిడ్డ పుడతాడని రాసివ్వమనండి.